నువ్వు కావాలి, నువ్వు కావాలయ్యా. అయ్యా రాయ్యా, రాయ్యా నా దగ్గరికి రాయ్యా, నా పరిస్థితి బాగలేదు రాయ్యా, నా పరిస్థితి బాగలేదు రాయ్యా, నన్ను దాటిపోవాకయ్యా, నీకోసమే వచ్చా, నువ్వు లేకపోతే సావటమే నేనయ్యా, సావేనయ్యా నాకు, రాయ్యా రాయ్యా అని కూర్చున్నాడు. వచ్చాడు, వచ్చి దాటి వెళ్ళిపోతున్నాడు. పోయి పట్టుకుంటాడు. ఇక రొమ్ముకు రొమ్మ అనిచ్చి ఆడికి పోయేది, నీకోసం వస్తే ఏం వెళ్తున్నావే, ఆగో నన్ను దీవించిపో. పెనుగులాడి తొడగూటి మీద కొట్టాడు. తొడగూటి మీద కొట్టినప్పుడు పాదాలు పట్టుకున్నాడు. అది హృదయ వేదన నొందుచు యాకోబు తన మదిలో భయమున కుందుచు. గుందుచు అంటే తెలుసు, కుంటుచు. వదలకుండగా ప్రభుని పదములు సంధించి కాళ్ళు పట్టుకున్నాడు, వదిలిపెట్ల. ఫస్ట్ రొమ్ముకు రొమ్మ అనిచ్చాడు, తొడగూటి మీద కొట్టాడు, కాళ్ళ దగ్గర పడ్డాడు, కాళ్ళు గట్టిగా పెనేసుకున్నాడు. నన్ను దాటిపోవద్దు, నన్ను వదిలిపెట్టిపోవద్దు. చూడండి, పట్టుకుంటాడు చూడండి. అద్దుగో, వదలకుండగా ప్రభుని పదములు సంధించి సదయుని దీవెన ముదముగా నొందిన, సదయుని దీవెన ముదముగా నొందిన. అడ్డుగో, కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే, కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. ఏమండి, పోనిచ్చాడు దేవుణ్ణి, పట్టుబట్టి సాధించుకున్నాడర్రా యాకోబు. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, తరతరాల దీవెన పొందాడు, శాశ్వత కృప పొందాడు. పదండరా, ప్రార్థన గదికి పోదాం, ప్రార్థన సన్నిధికి పోదాం పదండి, ప్రార్థనకు పోదాం పదండి, ప్రార్థన చేద్దాం పదండి అని రేపాడు ప్రార్థనకి. యేసయ్య మీద 2 చరణాలు రాశాడు. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. సిలువ మీద కూడా ప్రార్థనే చేశాడు కదా రా అంటున్నాడు చూడండి. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, సిలువ మీద కూడా చేసిన తుది ప్రార్థన. ఇలా బ్రతుకంతయు ప్రార్థన. ఏమంటే మీకేమైనా బోరుగా ఉందా? మీకేమైనా ఇబ్బందిగా ఉందా? ఇబ్బందిగా ఉంటే మానేస్తా చెప్పడం. కానీ ఇది వినాలి, మీ హృదయంలో ప్రార్థన కొరకు ఆసక్తి రేగాలి. ప్రార్థన విషయంలో చల్లారిపోయిన మీ మంట తిరిగి ప్రజ్వలించాలి. దేవుని పాదముల చెంతకు పరుగులెత్తాలి. పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠం మళ్ళా కట్టబడాలి. దేవుని పాదములను సంధించాలి. నువ్వు హన్నా వలె, దావీదు వలె, యాకోబు వలె, పౌలు వలె, ప్రభు అయిన యేసు వలె. మీకు తెలుసా, నా తండ్రి ఇంకా ప్రార్థన మానుకోలా. నా యేసయ్య ఇంకా ప్రార్థన మానుకోలా. తండ్రి కుడి పార్శ్వం నుండి ఈ రోజు కూడా మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తానే ఉన్నాడు. సిలువతో ప్రార్థన అయిపోలేదు బిడ్డలారా, సిలువతో ప్రార్థన అయిపోలా. భూమి మీదున్న ప్రార్థనలకు సిలువ ముగింపు అయితే, అక్కడికి చేరిన నాటి నుండి నేటి వరకు మన కోసం మానక విజ్ఞాపన చేస్తానే ఉన్నాడని రోమాపత్రిక 8:34 సాక్ష్యం ఇచ్చింది. ఎప్పుడు ఆపుతాడో తెలుసా ప్రార్థన?
మనందరము సిద్ధమై ఎత్తబడే మెట్టుకు సిద్ధమైనప్పుడు అప్పుడు ఆగిపోయి అప్పుడు ఆపేసి ప్రార్థన మన కోసం దిగొస్తాడు. మనందరం సంపూర్ణ సిద్ధి పొందేంత వరకు ఆ ప్రార్థన నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది. భూమి మీద పరిశుద్ధాత్ముడు ప్రార్థిస్తున్నాడు, అక్కడ యేసయ్య ప్రార్థిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నారు. ఎందుకోసమో తెలుసా? మన కోసం. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. చెలుగా విజ్ఞాపనలు చేయుచును మనపై, కలకాలమును దీవెనలు వర్షించెడి చోటు. కరుణా పీఠము చేరదే దేవుని కృప చరణాస్థలిని వేడదే. నిర్ణయం నీదే. ప్రార్థనా జీవితంలో తిరిగి మండుతావో ఎండిపోతావో, ఒకదానికోదానికి లింక్ ఉంది సోదరా. ప్రార్థన విషయంలో ఎండిపోయావంటే విశ్వాస విషయంలో దిగజారిపోతావు. విశ్వాస విషయంలో దిగజారిపోయావంటే చాలా కోల్పోతావు. ఆఖరికి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలవటానికి శక్తి కూడా ఉండని స్థితికి దిగజారిపోతావు. మనుష్య కుమారుడు మళ్ళా ప్రత్యక్షమైనప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు యేసయ్య. అంటే చాలామంది విశ్వాసాన్ని కూడా కోల్పోతారు. ఎందుకు కోల్పోతారు? నేను చెప్పిన ఈ కీలకమైన వాటిని నిర్లక్ష్యం చేసినందున విశ్వాస విషయంలో బలహీనులై భ్రష్టులై రేపు చాలామంది విడవబడిన పరిస్థితుల్లోకి వెళతారు. విశ్వాసులే విడవబడిన స్థితిలోకి వెళ్తారు. అలా వెళ్లకుండా మానక ప్రార్థన చేయాలని ఆయన ఉపమానం చెప్పాడు. ప్రార్థనకి విశ్వాసానికి లింకు పెట్టి మాట్లాడాడు అక్కడ కూడా. మీరు ఆలోచిస్తే అదే కనపడిద్ది. లూకాసు వార్త 18లో ప్రార్థనకి విశ్వాసానికి లింకు పెట్టాడు. కొంచెం ఆలోచించి చూడండి. అయిపోయింది, ఇక నేను ముగించా. ఇందాకనే బైబిల్ మూసేశా. ఇంకా మిమ్మల్ని వదిలేస్తా, ఇంక ఇబ్బంది పెట్టను. మీరు మళ్ళా మీ ప్రార్థనా జీవితాన్ని పునరుద్ధరించుకోవాలి. మళ్ళా మండాలి, దేవునికి దగ్గర అవ్వాలి, ఏకాంత ప్రార్థన అనుభవాలు తిరిగి పునరుద్ధరించుకోవాలి. నునుపెక్కిన మోకాళ్ళు మళ్ళా నలుపెక్కాలి. ఎస్ 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 నునుపెక్కిన మోకాళ్ళు మళ్ళా నలుపెక్కాలి. కాయలు గాయాలి, కాయలు గాయాలి, రాటు తేలాలి. మన గుర్తులవేనరా దేవుని బిడ్డలారా, మన గుర్తులవే. నలుపెక్కిన మోకాళ్ళు మన గుర్తులు, నలుపెక్కిన మోచేతులు మన గుర్తులు. మానక విజ్ఞాపన చేసినటువంటి ముసలామని చూపించి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం చేశాడు కదా, మీ పరలోకపు తండ్రి మీరు మానక మొర్ర పెట్టుచుండగా మీ ప్రార్థన విని మరి నిశ్చయముగా మీకు న్యాయము తీర్చును కదా. ఎందుకు ఈ మాట చెప్పాడట? వారు విసుకక నిత్యము ప్రార్థించవలెనని ఆయన వారికి ఈ ఉపమానము చెప్పాను. విసుకక నిత్యము ప్రార్థించుట ద్వారా ఏమో అనగొరుగుతుంది అంటే కింద చెప్పాడన్నమాట. అలా మీరు లైన్లో ఉంటే విశ్వాసం లైన్లో ఉంటుంది. విశ్వాసం లైన్లో ఉంటే నేను వచ్చినప్పుడు మీరు నా ముందు నిలబడటానికి శక్తివంతులవుతారు, నాతో వస్తారు. విశ్వాసం అనే దీపం ఆరిపోయిందనుకో, అన్నీ కోల్పోతాం, రక్షణ కూడా కోల్పోతాం. అందుకే నా యేసయ్య చెప్పాడు, మీ దీపములు వెలుగుచుండనీయుడి అని. పౌలన్న ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు. కిరీటం దేనికి? జీతం దేనికి? బహుమానం దేనికి? విశ్వాసాన్ని కాపాడుకున్నా. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది?
నిజంగా అర్థమైందా? పడిపోయిన బలిపీఠాలు మళ్ళీ కడతారా? కూలిపోయిన ప్రార్థనా జీవితాన్ని పునరుద్ధరిస్తారా? దేవుని వాక్యాన్ని మళ్ళీ ధ్యానించడం మొదలు పెడతారా? ఇష్టంగా రండి, దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకుందాం. రండి, నాతో ముఖాముఖి మాట్లాడావు తండ్రి. ఈరోజు స్పష్టంగా మాట్లాడావు. మొదట నాకుండినటువంటి ప్రేమ, భక్తి, ఆత్మీయత, ప్రార్థన, విశ్వాసము, ధ్యానం అన్నీ కోల్పోయాను. ఈరోజు ముక్కుసూటిగా నాతో స్ట్రైట్గా మాట్లాడినందుకు నీకు వందనాలు నా తండ్రి, వందనాలు వందనాలు అంటూ దేవుడు నీతో మాట్లాడితే దేవుని కృతజ్ఞతలు చెప్పు. మోకాళ్ళు వేసి అడుగు. దేవుడు నీతో మాట్లాడితే దేవుని పాదాలు పట్టుకొని కృతజ్ఞతలు చెప్పు, క్షమాపణ కోరుకో. నేను కూడా అడుగుతా క్షమాపణ. నేను అడగాలి. మనం శక్తివంతులమై నిలబడాలంటే ప్రార్థన. విశ్వాసం మనం అంతవరకు కాపాడుకొని ఉండాలంటే ప్రార్థన. విశ్వాసం గ్రోత్ అవ్వాలంటే ప్రార్థన. విశ్వాస బీజం అంతకంతకు మొలకెత్తాలంటే వాక్యం. ఒకదానికొకటి ఎంత లింక్ అయి ఉందో చూడండి. నీ ప్రార్థనా జీవితాన్ని చల్లార్చాడు వాడు. అందుకే నీ విశ్వాసం సన్నగిల్లింది. ఒకప్పుడు చూసిన దేవుని సూరకార్యాలు ఇప్పుడు చూడలేకపోతున్నావు. ఒకప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు జరిగిన అద్భుతాలు ఇప్పుడు జరగట్లేదు. ఒకప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత పొందారు, ఇప్పుడు ఆ స్వస్థత లేదు. కారణం విశ్వాసం బలహీనపడింది. కారణం ప్రార్థన లేమి. ఒకప్పుడు దెయ్యం గద్దిస్తే వెళ్ళిపోయింది శిష్యులు. ఒకప్పుడు ఒక్కడు గద్దిస్తే వెళ్ళిపోయింది దెయ్యం. ఇప్పుడు 9 మంది కలిసి గద్దించిన ఒక చిన్న పిల్లోడికి పట్టిన దెయ్యం వెళ్ళలా. ఎందుకు వెళ్ళలా? విశ్వాస విషయంలో బలహీనత. ఎందుకు వచ్చింది బలహీనత? ప్రార్థన లేమి. దేవుని పాదాలు పట్టుకుందాం. నేను ఒప్పుకుంటున్న దేవా, సైతాను నన్ను మోసం చేశాడు, దారి మళ్లించాడు. ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం వచ్చేసింది. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను కోల్పోయాను. ప్రార్థనను నిర్లక్ష్యం చేశాను. ప్రార్థనా జీవితంలో చాలా చల్లారాను. నేను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను మళ్ళీ ఒక్కసారి దర్శించినందుకు నీకు వందనాలు, వెలిగించినందుకు నీకు స్తోత్రాలు. ఎంత లోపం జరుగుతుందో, ఎంత పొరపాటు జరుగుతుందో, పాపం ఎందుకు నన్ను గెలుస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది. పాపం ఎందుకు నన్ను జయిస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆత్మీయతలో ఎందుకు చల్లారిపోయానో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను సరి చేసుకుంటా దేవా. ఈరోజు నేను తీర్మానం చేసుకున్నా, సరి చేసుకుంటా దేవా. నేను సరి చేసుకుంటా. నన్ను బలపరచు, నీ దగ్గరకు ఆకర్షించు. సంతోషం వచ్చినా నీ పాదాల దగ్గరికే వస్తా, దుఃఖం వచ్చినా నీ పాదాల దగ్గరికే వస్తా. సంతోషమా దుఃఖమా కాదు, నాకు నువ్వు ముఖ్యము. నువ్వే కేంద్రంగా నడుస్తా ప్రభువా. నన్ను బలపరచు. కూలిపోయినటువంటి నా బలిపీఠం, ప్రార్థనా బలిపీఠం తిరిగి పునర్నిర్మించగల శక్తి నాకివ్వు. బలిపీఠపు దారిద్ర్యం తొలగించు ప్రభువా. ప్రార్థన లేమి నాకు దూరమైపోవాలి ప్రభువా. తిరిగి నాలో ప్రార్థన జ్వాల మండాలి. ఎడతెగక ప్రార్థన 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 ప్రార్థన. నేను విసర్జించిన ఏకాంత ప్రార్థన అనుభవాలు తిరిగి లైన్లో నీకు తెచ్చుకోవాలి ప్రభువా. నన్ను క్షమించు తండ్రి, నన్ను మన్నించు తండ్రి, నన్ను మన్నించు. అందరము ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. ఇక్కడ ఉన్నవారు, లైవ్ ద్వారా ఈ మాటలు విన్నవారు ఎంతమంది ప్రార్థన విషయంలో సరిచేయబడ్డారో, హెచ్చరించబడ్డారో, పురికొల్పబడ్డారో, ప్రోత్సహించబడ్డారో, వాటి విలువలను గుర్తించారో నాయన. ఒక పక్క చూస్తుంటే ప్రకృతి వైపరీత్యాలతో, సమాజము ఘోరమైన పాపాలతో, వెచ్చలవిడి విశృంఖలత్వంతో, పరిశుద్ధుల హింసలతో ఒక పక్కన ఘోరమైన స్థితిలో కనపడుతుంది. మరో పక్కన పరిశుద్ధుల్లో భక్తి తరిగిపోతుంది, ఆత్మీయత తరిగిపోతుంది, ప్రార్థన తరిగిపోతుంది, వాక్యం తరిగిపోతుంది, మోకాళ్ళ అనుభవం తరిగిపోతుంది, భక్తిహీనత ప్రవేశించింది. ఇవన్నీ చూస్తూ ఉంటే అర్థమవుతుంది ప్రభువా రాకడ సమీపమై ఉందని. అయ్యా, నాలో విశ్వాసము చల్లారిపోకుండాన్నట్లు నా ప్రార్థనా జ్యోతిని వెలిగించు అని నీ బిడ్డలు అడుగుచుండగా, మేము అడుగుచుండగా తిరిగి మాలో ఆ ప్రార్థన ఆశను పుట్టించు ప్రభువా. మా ప్రార్థనా జీవితము, వాక్య ధ్యానపు జీవితం
సమస్యలను ఆనందాన్ని ఆధారం చేసుకోకుండా నిన్ను ఆధారం చేసుకొని ఉండటానికి సహాయం వచ్చే విన్న మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా బిడ్డల హృదయాలలో ముద్ర 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 వేయండి. మా హృదయంలో కూడా, నా హృదయంలో కూడా ముద్ర వేయండి. లైవ్లో వీక్షించే వారి హృదయంలో కూడా ముద్ర 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 వేయి. బిడ్డలందరి గుండెల్లో ముద్ర వేయి ప్రభా. ఈ మాటలు 4 రోజుల్లో మళ్ళా మర్చిపోయి, మళ్ళా ప్రార్థన జీవితంలో రొటీన్ అయిపోయి నిర్లక్ష్యం చేసే దరిద్ర కొట్టు స్థితికి మళ్ళీ ఒకసారి దిగజారకూడదు. ఈ విషయాలు పదే 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 విని జాగ్రత్త చేసుకొని నీ రాకడ వరకు మా దీపములు మండుచు ప్రకాశించున్నట్లుగా మమ్మల్ని అందరినీ ఉద్ధరించమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, అయిన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. మన చేత నుంచబడిన నూనె ఆయన శక్తితో నింపి రోగుల గది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చును గాక. ఎంతమంది ఎన్ని రకాల శ్రమల్లో, శోధనలో, బాధల్లో, వేదనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, ఆవేదనలో ఉన్నారో ఆ పరిస్థితులన్నింటిలో నుంచి బిడ్డలు యేసు నామములో విడుదల పొందుదురు గాక. ఎవరికి అది అవసరమో వారికి ఉంచగలవు, ఎవరికి అవసరం లేదో వారికి తీసివేయగలవు. సమస్తము నీ చిత్తమునకు, నీ చేతికి అప్పగించుకుంటూ బిడ్డలందరినీ మీ దయకి అప్పగించుకుంటూ ఈ మాటలు మళ్ళా మళ్ళా మా చెవుల్లో మారుమ్రోగేటట్టు చేయము. యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభేసు రక్తమునకు జయ, ప్రభేసు రక్తమునకు జయ, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చెప్పండి, విశ్వాసానికి మూలమేది? పెద్దగా ప్రార్థన. నాకు తెలుసు ఖచ్చితంగా మీరు ప్రార్థన అంటారని. విశ్వాసానికి మూలము వాక్యం బిడ్డ. విశ్వాసాన్ని అభివృద్ధి చేసేది అది కదా. మరి ఇందాక మిస్ అయ్యారేంది అంటే ఇంత జ్ఞాపకం పెట్టుకున్నారన్నమాట విన్న అంశాన్ని. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపే దీపమే, మది మంతలు మెచ్చడిదేనయ. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వినలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వినలేని నిధి నీవే. విశ్వాసం మూలం ఏది? వినుట వలన విశ్వాసం కలుగును. కలుగును అసలు పుట్టుకే వాక్యం వల్ల పుట్టిద్దట విశ్వాసం. వాక్యం వినటం, చదవటం, ధ్యానించటం వల్ల విశ్వాసం పుడుతుంది. విశ్వాసం మూలం వాక్యం. విశ్వాస అభివృద్ధి ప్రార్థన. ఓకే. ఈ రెండిటి ద్వారా ఉత్పన్నమై ఉత్పత్తి అయ్యేటువంటి ఈ విశ్వాసం అన్నిటికీ ఆధారం. మన రక్షణకు ఆధారం అదే. ప్రార్థనకు జవాబు, గొప్ప గొప్ప అద్భుతాలు సాధించేది విశ్వాసాన్ని బట్టే. దేవుడు ఏం చేయాలన్నా విశ్వాసాన్ని ఆధారం చేసుకొని చేస్తాడు. అర్థమైందా? సమస్తము విశ్వాసమే. లోకాన్ని జయించిన విజయము విశ్వాసమేగా. దేవునికి ఇష్టడు కావాలంటే, దేవుని రాజ్యానికి చేరాలంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆ మొక్క పూర్తి చేయండి. హృదయమందు విశ్వసించిన ఎడల. సో ఆత్మరక్షణ విశ్వాసాన్ని బట్టి, అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థత కార్యాలు, దయ్యాల మీద జయం, మరి ఇన్నిటికి ఆధారమైన విశ్వాసం ఈ రెండిటి ద్వారా పుడుతుంది, ఎదుగుతుందని ఎరిగి దయచేసి ఈ రెండు విషయాల్లో సరి చేసుకోండి. ఎందుకు ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే, నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని మళ్ళీ ఒకసారి మీకు చెబుతూ నన్ను నేను మళ్ళీ హెచ్చరించుకుంటున్నాను అన్నమాట. అంతే. అర్థమైందా? రైట్. నాదు ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి ఏగా మొర్ర పెట్టు చున్నానికేగా
మొర్ర పెట్టుచున్నానికేగా నీ కొరకే నీ వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా ప్రభు మోర వినవా ప్రభు మోర వినవా నీ కొరకే నీ వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే నీ వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా ప్రభు మోర వినవా ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ చక్కని ప్రభుని మోము చూడా చక్కని ప్రభుని మోము చూడ నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా ప్రభు మోర వినవా ప్రభు మోర వినవా నీ కొరకే నీ వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే నీ వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా ప్రభు మోర వినవా మిత్రుడానాశ్రయం నీవే శత్రువుల ఎడ నా కోట నీవే మిత్రుడానాశ్రయం నీవే శత్రువుల ఎడ నా కోట నీవే స్తుతికి కారణభూతుడ నీవే స్తుతికి కారణభూతుడ నీవే నీ కొరకే నీ వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే నీ వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా
ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, ప్రభు మొర వినవా. వెగటుగలిగే లోకమేగా యుగ యుగాలు నీతో నుండగా, వెగటుగలిగే లోకమేగా యుగ యుగాలు నీతో నుండగా, నీ గుడారములో నుందునుగా, నీ గుడారములో నుందునుగా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. అందరం కలిసి మళ్ళీ ఒకసారి ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండని పాడుకుందాం. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభుని మోము చూడా, చక్కని ప్రభుని మోము చూడ, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నీ వెదకి, నాకొకసారి
దేవా యేసయ్యా నీకే నీకే మొర్రపెట్టుచున్నాను దిగంతముల నుండి మొరపెట్టుచున్నాను దేవా దేవా పరిశుద్ధుడా నజరేతువాడా ఆరాధ్యుడా అభిషిక్తుడా యేసయ్యా 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 నాదు ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండియేగా మొర్రపెట్టు సున్నానికేగా మొర్రపెట్టు సున్నానికేగా కొరకే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకేనే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా